ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎర్రలవాడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తనను వేధిస్తున్నాడని రామటెంకి శ్రీనును యువతి జాడి సంగీత కత్తితో పొడిచి హత్య చేసింది. హత్య అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. శ్రీను, సంగీత ఇద్దరు దగ్గరి బంధువులు. వీరిదంతా కూలి పనితో జీవనం సాగించే కుటుంబాలు. మద్యం మత్తులో సంగీతను వేధించడంతో చేతులు కట్టేసి కత్తితో పొడిచేసింది. దాని ఇల్లు దగ్గర దాని గుర్త వీకిండు, రేకులు నరికిండు, రేకులు పలగొట్టిండు, కరెంట్ తీగకుంటూ ఆనిటరీ పెట్టుకుంటూ, బరకాలు కొంటూ ఆనిటరీ పెట్టుకుంటూ నేను ఎందుకు చేస్తున్నారంటే పడితే బాధింది. పడేది 2 సార్లు స్టేషన్లో పెట్టింది. పెట్టినా వదులుతలేడు. రాత్రి జరిగింది. రాత్రి సందకాన్నే టైం అయింది. అప్పటి 9:10 అయింది గంటే. సందకాన్నే అందరూ పండుకుంటూ ఇంకా పండుకోలే అందరిని పిలిచి చంపింది. అమ్మటే కత్తి పట్టుకొని చేసినారు. కొట్టుకున్న వాళ్ళు దానికైతే వచ్చింది. అది ఇక వీళ్ళంతా కొడుకు ఇట్టేయడానికి కత్తి కొట్టి వేయని కొడని పొడిచింది. 3 పోట్లు 4 పోట్లు పొడిచింది. అదే దాన్ని కత్తి గుంజుకున్నా కూడా నన్ను తీసా తలబారి. నేనంటున్నా అది అంటున్నాడు. ఇంత ఇచ్చడి చేస్తా జైలుకి పంపి జైలుకి వచ్చింది. జైలుకి వచ్చాము. నిన్న నైట్ కూడా అలాగే ఇట్లా ఏం దెబ్బలు బాగా అటు ఏం తిట్టుకుంటా. నిన్న కూడా రాగి పోయి లంజ రాగా నీకు బిర్యానీ వచ్చింది అనుకుంటే ఏమో దెమ్మలు తిడుతా అన్నాడు. తెల్లారు గట్లా అలాగే ఇట్లా పోయబెట్టి బాధింది. ఈ పంట బాధింది. జైలుకి పెట్టిన మొన్న 6,000 పెట్టి 7,000 పెట్టి వాళ్ళు పిచ్చుకొచ్చిండ్రు. రేపు కేసు పెట్టింది కదా. అట్లా రేపు కేసు పెట్టినా కూడా చేస్తాను కూడా ఇక ఏం పట్టించుకుంటుంది. ఇక 9 నెలల సంది ఇల్లు పెట్టకుండా దాన్ని ఎంబడి పడుకుంటా లంజాలా కానీ అని తిడుతా అండి. అది ఏం చెప్తాను ఎక్కడ పడతాను లంజరా నీ పెడతా అంటే 4 వేలు చేసేది. ఎక్కడ కూడా తిడతానండి. ఆడు తిట్టకుండా దానికి ఊపిరి చచ్చిపోవాలి. ఇంకేం చెప్తాను. దానికి కావాలేదా వేయలేడా ఇంకేం చెప్తాది. ఊపిరి పట్టుకున్నది దాని ఎంబడి పడుకుంటే తిడతా అండి. కూర్చొని అలా తిడతాను కదా. అక్కడ కూర్చొని రాత్రి కొయ్యబెట్టే బాధింది కదా. గంజకు ఎందుకు రాజు ఇలా దేవ దానికి కొట్టి